తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటు పంచాయతీ పట్లో తేలేలా కనిపించడం లేదు. రోజులు గడుస్తున్న పీఠముడిని విప్పలేకపోతున్నారు కూటమి నేతలు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రచారం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు కూటమి నేతలు. టికెట్ కావాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్న నల్లమెల్లి భార్య బీజేపీ టికెట్ పై పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు బీజేపీ పెద్దలు కూడా ఓకే అన్నారని చెప్తున్నారు. దీంతో అసలు అభ్యర్థిలో ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. అనపర్తి టికెట్ ను మొదట మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది టీడీపీ. అయితే సర్దుబాటులో భాగంగా బీజేపీకి వదులుకోవాల్సి రావడం ఈ రచ్చకు కారణమైంది. పార్టీ జెండాలు తగులబెట్టి మరీ నిరసన తెలియజేసింది నల్లమిల్లి వర్గం. పార్టీ సీనియర్లు అధినేత చంద్రబాబు 2 సార్లు బుజ్జగించినా నల్లమిల్లి మాత్రం నో అన్నారు. నాకు అన్యాయం జరిగింది అంటూ జనంలోకి వెళ్లారు. ఆయన సహకారం లేకుండా అనపర్తిలో గెలవడం కష్టం, అందుకే గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. పైగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి కార్యకర్తల్లో అయోమయాన్ని మరింత పెంచారు. బీజేపీలో చేరి పోటీ చేయమన్నా నో అన్నారు. అసలు అనపర్తిలో ఏం జరుగుతుందో అర్థం కాక క్యాడర్ అయోమయంలో పడింది. ఓవైపు బీజేపీ నేత శివరామకృష్ణంరాజు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీలోని ఓ వర్గం జనసేన నేతలతో కలిసి ఆయన ఊరూరు తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన టికెట్ కు ఎసరొచ్చేలా కనిపిస్తోంది. నల్లమెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి బీజేపీలో చేరి అనపర్తి టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అనపర్తి టికెట్ మార్పు చేయకపోతే దీని ప్రభావం తాను పోటీ చేస్తున్న రాజమండ్రి పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తాయని ఆమె బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుత అభ్యర్థి శివరామకృష్ణంరాజు వర్గం ఆందోళనలో పడింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ఎన్డీఏ కూటమికి సంబంధించి అసంతృప్తి శాఖ కొనసాగుతున్నది. అక్కడ టికెట్ వివాదం నెలకొన్నది. ఇప్పటికీ కూడా ఆ వివాదం అక్కడ కొనసాగడం జరుగుతున్నది. అయితే అనపర్తికి సంబంధించిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాకు టికెట్ బీజేపీ కేటాయించిన ఇక్కడ అనపర్తి టికెట్ తిరిగి మార్పు జరుగుతుంది, ఇక్కడ టికెట్ నాకే కేటాయిస్తారని చెప్పేసి ఆయన తరచూ యొక్క అధినేతలను కలవడం కానీ తర్వాత ఆయన ప్రకటనలు మీడియా ముందు ప్రకటనలు చేయటం అనేది ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం అనపర్తి అసెంబ్లీ టికెట్ను కూటమిలో భాగంగా బీజేపీకి ఇక్కడ కేటాయించడం జరిగింది. బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణరాజు ఇక ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించుకుంటున్నారు. ఆయనకి ఒక టీడీపీలోని ఒక వర్గంతో పాటు మరొక జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. నాయకులతోటి కార్యకర్తలను కూర్చుని ఆయన మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. అయితే మరో పక్కన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారని చెప్పేసి ఇంకా అసంతృప్తి అతనిలో నెలకొని ఉన్నది. దీంతో దీని మీద ఆయన ప్రజల్లోకి తిరుగుతూ అన్న నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లోనే కూడా పర్యటిస్తూ న్యాయం కోసం నల్లమిల్లి అని చెప్పేసి ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి. దీని నేపథ్యంలోని దీనిలో భాగంగా 2 సార్లు ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నల్లమిల్లిని పిలిచి ఆయన బొజ్జగించే ప్రయత్నాలు చేశారు. 2 సార్లు కూడా ఆయన ఫలితాలు అయితే దీని మీద చూస్తే ఆ 2 సార్లు కూడా ఎటువంటి ఫలితం కూడా లేకపోయింది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2 సార్లు కలిశారు. నిన్న కూడా ఆయన కలిసి ఆమె దగ్గర ఈ అనపర్తి టికెట్ను ఏ రకంగా అయినా సరే తనకు మార్పు చేయాలి, లేకపోతే దీని ఫలితము రాజమండ్రి పార్లమెంటులోని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ మీద పడుతుందని చెప్పేసి పురంధరేశ్వరి దగ్గర కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. అయితే పురంధరేశ్వరి కూడా దీని మీద సానుకూలంగా కూడా స్పందించారు. 2 రోజుల్లోనే దీని మీద ఒక ప్రకటన వస్తుందని చెప్పేసి ఆమె హామీ ఇచ్చినట్లుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తూ రావడం జరుగుతున్నది. అయితే ఇంతవరకు కూడా ఇక్కడ చూసినట్లయితే అసలు అనపర్తిలోని కూటమికి సంబంధించి టికెట్ మార్పు ఉంటుందా ఉండదా అనేది మట్టికి ఇప్పటివరకు కూడా ఉత్కంఠ కొనసాగడం జరుగుతున్నది. అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మట్టికి తన ప్రయత్నాల మట్టికి తను ఇంకా కొనసాగడం జరుగుతున్నది. బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుండి పోటీ చేయాలని చెప్పేసి ఒక సందర్భంలో ఎన్డీఏలో చర్చలు జరిగినప్పటికీ కూడా అవి కూడా ఏమాత్రం కూడా ఫలించలేదు. దానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా దానికి నిరాకరించడం జరిగింది. దీంతో ఇప్పుడు తాజాగా చూసినట్లయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరో ప్రయత్నంగా బీజేపీ టికెట్ తన భార్యకి కేటాయించినట్లయితే ఆమెని బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయాలని మరొక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని మేము పురంధరేశ్వరి దృష్టికి కూడా ఆయన తీసుకుని వెళ్ళినట్టు తెలుస్తున్నది. ఒకవేళ అంటే ఇక్కడ దీనికి సంబంధించి
సంబంధించి ఇక్కడ బీజేపీకి అనపర్తిలోని సరైన బలం లేదు, దాంతో బీజేపీ అక్కడ గెలుపొందడం కష్టం అవుతుంది అనేది మట్టికి విషయాన్ని రామకృష్ణారెడ్డి వీళ్ళ దగ్గర నేతల దగ్గర చెప్పడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నాకు మట్టికి అక్కడ అవకాశం ఇచ్చినట్లయితే అక్కడ మేము గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, అనపర్తి.